Hey everyone, welcome back to the channel. I hope you are doing good. ఈ వీడియో ప్రీవియస్ ప్యాటర్న్స్ వీడియోకి కంటిన్యూయేషన్. అందులో మనం ఏం నేర్చుకున్నాం? ఏ ప్యాటర్న్ అయినా సాల్వ్ చేయడానికి అప్రోచ్ అనేది నేర్చుకున్నాం. అప్రోచ్ నేర్చుకున్న తర్వాత కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసాం. ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే కొన్ని అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ పిక్ చేసుకొని సాల్వ్ చేద్దాం. అంటే మీకు ఇంకా కొత్త టెక్నిక్స్ అండ్ కొత్త కాన్సెప్ట్స్ అనేవి ఈ వీడియోలో తెలుస్తాయి. అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ అంటే మీరేం కన్ఫ్యూజ్ అయ్యి వరీ అవ్వకండి. సేమ్ అదే మన అప్రోచ్ ఫాలో అయ్యే ఈ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ 11th ప్యాటర్న్ అనేది సాల్వ్ చేద్దాం. 11th ప్యాటర్న్ ఏంటి? ఇదే కదా. ఈ ప్యాటర్న్ ముందు ఎక్కడైనా చూసినట్టు ఉందా? లాస్ట్ వీడియోలో అనిపిస్తుందా ఏమన్నా? చూసాం కదా. అంటే హోల్ ప్యాటర్న్ ప్రింట్ చేయలేదు, బట్ హాఫ్ ఆఫ్ ప్రింట్ చేసాం కదా. నార్మల్ ప్యాటర్న్ ఒక వరకు ప్రింట్ చేసాం, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ ప్యాటర్న్ అనేది ఇంకో ప్యాటర్న్గా ప్రింట్ చేసాం. ఇక్కడ మనకు రెండు కంబైన్ చేసి ఇచ్చాడు. ఇలా కంబైన్ చేసి ఇచ్చినప్పుడు మనం ఆ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయగలుగుతాం? మీకు ఒక డౌట్ రావచ్చు, ఆ రెండు ప్యాటర్న్స్ సాల్వ్ చేసేది మాకు తెలుసు కదా బ్రో, ఆ రెండు ప్యాటర్న్స్ కోడ్ని ఒక ఫంక్షన్లో పెట్టి మేము ఈ ప్యాటర్న్ ప్రింట్ చేసుకుంటాం బ్రో అన్నారు అనుకోండి. అలా ప్రింట్ చేస్తే మన టైం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ అవుతుంది. టైం కాంప్లెక్సిటీ అంటే మీకు ఇంకా నేను ఏం చెప్పలేదు. టైం కాంప్లెక్సిటీ లెక్చరు మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకుంటారంటే అలా పర్ఫామ్ చేస్తే మన టైం కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? సేమ్ మన అప్రోచ్. ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడైనా మన అప్రోచ్ ఫాలో అవ్వండి. అప్రోచ్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? హౌ మెనీ రోస్ ఇన్ ఏ ప్యాటర్న్. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి మనకు? 1 2 3 4 5 6 7 రోస్ ఉన్నాయి, ఓకేనా? 7 రోస్ ఉన్నాయి. అంటే మన అవుటర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి? 7 టైమ్స్ మన అవుటర్ లూప్ రన్ అవ్వాలి. అంటే మన ఫంక్షన్ రాసాం కదా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వరకు మన ఫంక్షన్ రాసేయండి. ఏ ప్యాటర్న్ ఇచ్చినా ఏం చేస్తాం? ఫంక్షన్ n అవుటర్ లూప్ కదా, ఫర్ రో ఈక్వల్స్ టు 1 రో షుడ్ లెస్ దాన్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇలా ఈ ప్యాటర్న్స్ ఇచ్చినప్పుడు మీకు 7 8 అనే నెంబర్స్ ఇయ్యరు, బట్ మీకు ఇక్కడ వరకే అంటే 4 అనే నెంబర్ ఇచ్చి మీకు 7 టైమ్స్ మీ అవుటర్ లూప్ రన్ చేయమని చెప్తాడు. అలాంటి కేసెస్లో మీరు ఏం చేస్తారంటే మీ అవుటర్ లూప్ని 2 × n టైమ్స్, అంటే ఇప్పుడు 2 × n టైమ్స్ అంటే మన n 4 కదా, మన 4 అని ఇచ్చాడు అనుకోండి. 2 × 8 అంటే 8 టైమ్స్ మీ లూప్ అనేది రన్ చేసుకోండి, ఓకేనా? చూడండి, 2 × n టైమ్స్ లూప్ రన్ చేయండి. 2 × n అంటే 7 టైమ్స్ రన్ అవుతుంది. మీరు 0 బేస్డ్ ఇటరేషన్ చేస్తే 2 × n-1 చేయండి. ఎందుకంటే మీకు అక్కడ 8 ఇటరేషన్ పర్ఫామ్ అవ్వకూడదు, మనకి 7 ఇటరేషన్సే పర్ఫామ్ అవ్వాలి. కాబట్టి ఆ లాజిక్ యూజ్ చేయండి. ఇప్పుడు రాసేద్దాం. రో ప్లస్ ప్లస్. దీని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి మనకు? హౌ మెనీ కాలమ్స్ ఇన్ ఏ రో కదా. సెకండ్ పాయింట్ మన అప్రోచ్లో సెకండ్ పాయింట్ ఏంటి? హౌ మెనీ కాలమ్స్ ఇన్ ఏ రో. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ రోలో 1 స్టార్ ఉంది, సెకండ్ రోలో 2 స్టార్స్ ఉన్నాయి, థర్డ్ రోలో 3 స్టార్స్ ఉన్నాయి, ఫోర్త్ రోలో 4 స్టార్స్ ఉన్నాయి, ఫిఫ్త్ రోలో చూడండి ఎన్ని ఉన్నాయి? 3 స్టార్సే ఉన్నాయి. సిక్స్త్ రోలో 2 స్టార్సే ఉన్నాయి. సెవెంత్ రోలో 1 స్టార్ మాత్రమే ఉంది, ఓకేనా? 1 స్టార్ మాత్రమే ఉంది. ఇలా మీకు ఆల్రెడీ చెప్పిన మన ఫార్ములాని రోస్కి కాలమ్స్కి ఏమైనా లింక్ ఉందా, ఆ లింక్ని బట్టి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఫార్ములా అనేది జనరేట్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు ఆ ఫార్ములా ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ రోస్ని కాలమ్స్ని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది మన ఫార్ములాని ఎలా జనరేట్ చేసుకోవాలో. చూడండి, మన ఫస్ట్ రోలో ఏముంది? ఫస్ట్ రోలో 1 స్టార్ ప్రింట్ అవుతుంది, సెకండ్ రోలో 2 స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి. ఇలా మన ఇచ్చిన n అంటే n 4 అని ఇచ్చాడు అనుకోండి. మనకి ఇచ్చిన n అనేది 4 దాటిన తర్వాత మనకు ప్యాటర్న్ మన రోకి స్టార్స్కి ఈక్వల్ అవుతలేదు, ఓకేనా? ఈక్వల్ అవుతలేదు. అలాంటి టైంలో మనం ఏం చేయాలి? చూడండి, ఈక్వల్ అవుతలేదు. ఫిఫ్త్ రోలో 3 స్టార్స్ మాత్రమే ఉన్నాయి, సిక్స్త్ రోలో 2 స్టార్స్ మాత్రమే ఉన్నాయి, సెవెంత్ రోలో 1 స్టార్ మాత్రమే ఉంది, 1 స్టార్ మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ వరకు మనకు క్లియర్ ఏంటంటే మన రోకి కాలంకి రెండు ఈక్వల్. మన రో నెంబర్ ఎంతైతే ఉంటుందో మన కాలమ్స్ కూడా అన్నీ రన్ అవుతుంటాయి, ఓకేనా? అక్కడ వరకు క్లియర్. అది దాటిన తర్వాత మన n దాటిన తర్వాత చూడండి, ఫిఫ్త్ రోలో 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది, సిక్స్త్ రోలో 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది, సెవెంత్ రోలో 1 టైమ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం?
ఇప్పుడు ఏం చేయాలి మనం చూద్దాం. సపోజ్ చూడండి, ఇక్కడ రో నెంబర్ ఎంత 5 కదా, 5 మా n-5 అంటే n అంటే ఎంత 4 - 5 అంటే -1 వస్తుంది, -1 వస్తుంది అంటే మనకి ఏమీ యూజ్ లేదు దీంతో. ఇప్పుడు చూడండి n దాటిపోయింది కాబట్టి ఇప్పుడు సపోజ్ 2 × ఎంతో చూద్దాం. 2 × n 2 × n అంటే ఎంత, 2 × n ఎంత 4 కదా, 8 ఓకేనా, 8 కదా మనకు 8. ఇప్పుడు సపోజ్ 8 మైనస్ చూద్దాం, 8 - 5 ఎంత, 8 - 5 ఎంత 3 స్టార్స్ వస్తున్నాయా, 3 స్టార్స్ వస్తున్నాయి, 3 స్టార్స్ వస్తున్నాయి. క్లియర్గా చూడండి 3 స్టార్స్ వచ్చాయి, మనకి అప్రోచ్ దొరికింది ఇక్కడ ఓకేనా, 3 స్టార్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏంటి 6 రో కదా, 6 రో కూడా అలానే వస్తుందో చూద్దాం. 6th రోకి ఏమి మన 2 × n అంత 8, 8 - 6 అంటే ఎంత 2 స్టార్స్ ఉన్నాయా, 2 స్టార్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ పాయింట్ కూడా మనకి క్లియర్ అయింది ఓకేనా, ఈ పాయింట్ కూడా క్లియర్ అయింది. 6th రో కూడా వచ్చింది. అలానే 7th రోకి చూద్దాం. 7th రో 8 - 7 ఎంత 1. అంటే ఇప్పుడు ఏమర్థమైంది మనకు, మన ఎన్ని ఉన్నంత వరకు సేమ్ మన రో నెంబర్ ఎంత ఉంటుందో అన్ని కాలమ్సే రన్ అవుతున్నాయి. మన n అనేది దాటిన తర్వాత మనకు స్టార్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి, ఎన్ని స్టార్స్ ఉన్నాయి అనేది చేంజ్ అవుతున్నాయి. అది మనం ఫిగర్ అవుట్ చేసాం. మనం 2 × n - రో వేసాం అనుకోండి, మనకు కావాల్సిన స్టార్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. దేని తర్వాత యాక్చువల్ n తర్వాత మన స్టార్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. ఎన్నిసార్లు స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ నుంచి ప్రింట్ చేసుకుందాం. ఇన్నర్ లూప్ స్టార్ట్ చేసే కంటే ముందు మనకి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతుందో తెలియాలి కదా, ఆ తెలియాలి అనేదాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. చూడండి నెంబర్ ఆఫ్ కాలమ్స్ కదా, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే మనకి ఏమర్థమైంది, ఇక్కడ మనం ఫార్ములాని ఫిగర్ అవుట్ చేసుకున్నాం. అలానే ఇక్కడ వరకు 4 వరకు మన స్టార్స్ ఎలా ప్రింట్ అవుతున్నాయో అర్థమైంది. ఇప్పుడు ఆ 2 పాయింట్స్ని ఎలా మెన్షన్ చేయగలుగుతాం మనం, ఇఫ్ ఇలా రాసుకోవచ్చు కదా. సపోజ్ ఇనిషియల్గా 0 తీసుకోండి, కాలమ్స్ అనేవి ఇనిషియల్గా 0 తీసుకోండి. ఇఫ్ రో అనేది నెంబర్ వరకు ఉంటే, ఇచ్చిన నెంబర్ వరకు ఉంటే సేమ్ మనం నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉంటాయి సేమ్ రోనే ఉంటాయి. సేమ్ ఇదే పాయింట్ రాస్తున్నాం ఓకేనా. 1 స్టార్ 2 స్టార్స్ 3 స్టార్స్ అంటే ఇక్కడ వరకు లాజిక్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇక్కడ రో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n అంటే రో అనేది యాక్చువల్ n కన్నా తక్కువ ఉంటేనే మనకి ఇక్కడికి వెళ్ళని చెప్తున్నాం. సపోజ్ ఈ పాయింట్ దాటిన తర్వాత అంటే మనకు 4 అనే ఈ పాయింట్ దాటిన తర్వాత అంటే 5th రోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎల్స్ మన ఫార్ములా ఫిగర్ అవుట్ చేసాం కదా. ఏం ఫిగర్ అవుట్ చేసాం, 2 × n - రో, అది నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్స్ టు 2 × n - రో ఓకేనా. ఇలా మన నెంబర్ ఆఫ్ స్టార్స్ ఎన్ని ఉన్నాయో ఇలా కనుక్కోవచ్చు. మన ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఇలా రాయకోకుండా జావాలో ఇంకా షార్ట్ కట్ ఉంటుంది. అంటే సింగిల్ స్టేట్మెంట్లో ఇఫ్ ఎల్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. అది ఆ సింగిల్ స్టేట్మెంట్లో ఎలా రాయాలో నేర్పిస్తా, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని సింగిల్ స్టేట్మెంట్గా ఎలా రాస్తున్నాను, ఏంటి మనకు నెంబర్ ఆఫ్ కాలమ్స్ కదా ఈక్వల్స్ టు ఏం రాస్తున్నాను చూడండి. సపోజ్ అది రో అనేది యాక్చువల్ నెంబర్ కన్నా తక్కువ ఉంటే ఏం చెప్తున్నానంటే సేమ్ రో అంటే అన్నిసార్లే మన కాలమ్స్ అనేవి ఉంటాయి. లేదు అంటే 2 × n - రో టైమ్స్ ఉంటాయి. ఇలా ఇఫ్ స్టేట్మెంట్ని ఎల్ స్టేట్మెంట్ని సింగిల్ స్టేట్మెంట్గా జావాలో రాసుకోవచ్చు. ఇది షార్ట్ కట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏమి, మనకు మన ఇన్నర్ లూప్ అనేది రన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇన్నర్ లూప్ అనేది రన్ చేద్దాం. ఫర్ column equals to 1, column should less than or equals to what, number of columns ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఫిగర్ అవుట్ చేసాం కదా, అదే ఇక్కడ రాస్తున్నాం నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఓకేనా, కాలమ్ ప్లస్. దీని తర్వాత నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమి, వాట్ డూ వి నీడ్ టు ప్రింట్. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం, సేమ్ స్టార్ ప్రింట్ చేసేయండి అంతే. system.out.print స్టార్ ఓకేనా. స్టార్ తర్వాత మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కదా. ఒక రో ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, system.out.print ln అనేది రాస్తాం కదా. మెయిన్గా మన ఫార్ములా అనేది ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అంటే రోస్కి కాలమ్స్కి ఏమైనా లింక్ ఉందా చెక్ చేసి క్లియర్గా అబ్జర్వ్ చేసి
మీకు ఓ ఫార్ములా అనేది జనరేట్ అవుతుంది. ఆ ఫార్ములాని మీరు ఎన్ని కాలమ్స్ ఉన్నాయనేది రాసుకోండి. ఓకేనా, ఇంతే సింపుల్. ఇది 11th ప్యాటర్న్ సాల్వ్ చేసే విధానం. ఇలా ఈ 11th ప్యాటర్న్ అనేది మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేసాం, ఫంక్షన్ క్రియేట్ చేసాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ప్యాటర్న్, ఎన్నో ప్యాటర్న్ ఇది 11, ప్యాటర్న్ 11. పారామీటర్ పాస్ చేసాం కదా, ఇంట్ ఎన్. ఫస్ట్ ఏం చేసాం, మన అవుటర్ లూప్ ఎన్నిసార్లు రన్ చేసాం, 2 × n టైమ్స్. ఎందుకు, మనకు 4 అనే ఇన్పుటే ఇచ్చింటాడు కాబట్టి మనం 2 × n టైమ్స్ అనేది మన అవుటర్ లూప్ రన్ చేసాం. ఫస్ట్ ఆ పాయింట్ రాసేద్దాం. ఫర్ int row equals to 1, row should less than 2 × n row plus plus. నెక్స్ట్ ఆ ఇన్నర్ లూప్ రన్ చేద్దాం. ఫర్ int call equals to 1, కాల్ షుడ్ లెస్ దాన్, ఎన్ని కాలమ్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ ఫిగర్ అవుట్ చేసాం కదా, అదే రాస్తున్నా చూడండి. ఇంట్ నంబర్ ఆఫ్ కాలమ్స్. ఏం రాసాం అక్కడ, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి జావాలో సింగిల్ స్టేట్మెంట్గా ఎలా రాయొచ్చు అనేది మీకు నేర్పించాను కదా ఇందాక, సేమ్ అదే రాస్తున్నా. రో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n, దెన్ జస్ట్ గివ్ రో. మన రో నెంబర్ ఎంతైతే ఉంటాయో మన కాలమ్స్ కూడా అన్నీ ఉంటాయి అని అర్థం. రో n కన్నా, యాక్చువల్ n కన్నా తక్కువ ఉంటే, ఒకవేళ రో అనేది మన యాక్చువల్ n దాటింది అనుకోండి, అప్పుడు వేరే ఫామ్లో ఫిగర్ అవుట్ చేసాం కదా, ఏంటి 2 × n మైనస్ రో అనేది ఫామ్లో ఫిగర్ అవుట్ చేసాం కదా, సేమ్ అదే రాస్తున్నా చూడండి ఇక్కడ, సేమ్ అదే రాస్తున్నా చూడండి. నంబర్ ఆఫ్ కాలమ్స్, కాలమ్స్ షుడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్, దీని తర్వాత కాలమ్ ప్లస్ ప్లస్. ఓకేనా, కాలమ్ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇందులో మనం థర్డ్ పాయింట్ ఏమి, వాట్ డూ వీ నీడ్ టు ప్రింట్. ఇక్కడ ఏం ప్రింట్ చేసాం, స్టార్ ప్రింట్ చేసాం కదా, స్టార్ ప్రింట్ చేసాం కదా, స్టార్ ప్రింట్ చేస్తున్నా చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, సారీ ఏం ప్రింట్ చేసాం, స్టార్. దీని తర్వాత నెక్స్ట్ రోకి వెళ్ళడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాసాం కదా, అదే రాసాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. ఓకేనా, ఇప్పుడు మెయిన్ మెథడ్లోకి వెళ్ళి కాల్ చేద్దాం. మనకి యూజర్ ఇన్పుట్ ఎంత ఇచ్చాడు, అక్కడ 4 కదా, ఆ 4 ఇస్తున్నా చూడండి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా, మన 11th ప్యాటర్న్ అనేది ప్రింట్ అయిపోయింది. ఇది ఈ ప్యాటర్న్ని సాల్వ్ చేసే విధానం. ఇప్పుడు ఈ 6th ప్యాటర్న్ ఎందుకు పిక్ చేసుకున్నానంటే, ఈ 6th ప్యాటర్న్ సాల్వ్ చేస్తే మీకు 4th ప్యాటర్న్ కవర్ అవుతుంది, 5th ప్యాటర్న్ కవర్ అవుతుంది. ఏ ప్యాటర్న్ సాల్వ్ చేసే ముందన మన అప్రోచ్. ఫస్ట్ పాయింట్ ఏమి, హౌ మెనీ రోస్ ఇన్ ఏ ప్యాటర్న్. ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ, ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7. ప్రీవియస్ ప్యాటర్న్ సాల్వ్ చేసిన మాత్రమే 7 రోస్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, 7 రోస్ ఉన్నాయి. 7 రోస్ ఉంటే మీకు ఏం చెప్పా, 2 × n టైమ్స్ మన అవుటర్ లూప్ అనేది రన్ చేసుకోమని చెప్పారు లాస్ట్ ప్యాటర్న్లో. ఫస్ట్ పాయింట్ మన ఫంక్షన్లో రాసేద్దాం. ఫంక్షన్ n ఏంటి, ఫస్ట్ పాయింట్ అవుటర్ లూప్ రన్ చేయాలి కదా. ఫర్ రో ఈక్వల్స్ టు 1, రో షుడ్ లెస్ దాన్ 2 × n రో ప్లస్ ప్లస్. ఇక్కడికి మన ఫస్ట్ పాయింట్ క్లియర్. ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమి, హౌ మెనీ కాలమ్స్ ఇన్ ఏ రో కదా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ రోలో 1 స్టార్ ఉంది, సెకండ్ రోలో 2 స్టార్స్ ఉన్నాయి, థర్డ్ రోలో 3 స్టార్స్ ఉన్నాయి, ఫోర్త్ రోలో 4 స్టార్స్ ఉన్నాయి, ఫిఫ్త్ రోలో 3 స్టార్స్ ఉన్నాయి, సిక్స్త్ రోలో 2 స్టార్స్ ఉన్నాయి, సెవెంత్ రోలో 1 స్టార్ ఉంది. సేమ్ ప్రీవియస్ సాల్వ్ చేసిన ప్రాబ్లం మాత్రమే స్పెసిఫిక్ రోలో సేమ్ అన్ని కాలమ్సే ఉన్నాయి, కానీ ఇక్కడ చూడండి స్పేసెస్ అనేవి ఉన్నాయి. స్పేసెస్, ఓకేనా, స్పేసెస్. ఇక్కడ ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, ఫస్ట్ రోలో 1 1 2 3. ఫస్ట్ రోలో 3 స్పేసెస్ ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ రోలో 3 స్పేసెస్ ఉన్నాయి, సెకండ్ రోలో 2 స్పేసెస్ ఉన్నాయి, థర్డ్ రోలో 1 స్పేస్ ఉంది, ఫోర్త్ రోలో 0 స్పేసెస్ ఉన్నాయి, ఫిఫ్త్ రోలో 1 స్పేస్ ఉంది, సిక్స్త్ రోలో 2 స్పేసెస్ ఉన్నాయి, సెవెంత్ రోలో 3 స్పేసెస్ ఉన్నాయి. ఓకేనా, 3 స్పేసెస్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ ప్యాటర్న్కి ఈ ప్యాటర్న్కి డిఫరెన్స్ ఏమి అంటే స్పేసెస్. ఈ స్పేసెస్ని ఎలా ఫిగర్ అవుట్ చేయాలనేది మీకు నేర్పిస్తాను. ఫస్ట్ మనం సెకండ్ పాయింట్ అనేది రాసేద్దాం. ఇందాక రాసిన సేమ్ ఫార్ములానే అక్కడ రాస్తున్నాం చూడండి. ఇందాక ఫిగర్ అవుట్ చేసాం కదా, కాలమ్స్ ఈక్వల్స్ టు ఏం రాసాము ఇందాక,
ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ రాసాం కదా, అదే రాస్తాం ఇక్కడ. రో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ ఉంటే ఏంటి, రో వస్తుంది మనకు. లేదు ఎల్స్ కండిషన్ అంటే మన యాక్చువల్ నెంబర్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి రో నెంబరు, అప్పుడు ఏమవుతుంది, మన ఫామ్లో ఫిగర్ అవుట్ చేసాం కదా 2 ఇంటూ ఎన్ మైనస్ రో. సేమ్ అదే ఫామ్లోనే ఇక్కడ రాసాం. అయిపోయిన తర్వాత సెకండ్ పాయింట్ కదా, ఇన్నర్ లూప్ రన్ చేయాలి కదా. ఎన్నిసార్లు రన్ చేసాం, లాస్ట్ ప్రీవియస్ దాంట్లో సేమ్ నెంబర్ ఆఫ్ స్టార్స్ ఉన్నంత వరకు రన్ చేసాం. ఓకేనా, సేమ్ అది కూడా రాసేద్దాం. ఫర్ కాలం ఈక్వల్స్ టు 1, కాలం షుడ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, కాలం ప్లస్ ప్లస్. ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు ద థర్డ్ పాయింట్ వీ నీడ్ టు అబ్జర్వ్ సంథింగ్. ఓకే, ఇక్కడ ఏం స్పేసెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది, మనం ఆ స్పేసెస్ ఫిగర్ అవుట్ చేయాలి. స్పేసెస్ ప్రింట్ చేయలేదు అంటే ప్రీవియస్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. అలా ప్రింట్ అయితే మన ప్యాటర్న్ అనేది రాంగ్ అవుతుంది. అలా రాంగ్ అవ్వకుండా మన స్పేసెస్ ఎలా ఫిగర్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఎలా ఫిగర్ అవుట్ చేయొచ్చు, ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 3 స్పేసెస్ ఉన్నాయి. సెకండ్ రోలో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 2 స్పేసెస్ ఉన్నాయి. థర్డ్ రోలో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 1 స్పేస్ ఉంది. ఫోర్త్ రోలో 0 స్పేసెస్. ఫిఫ్త్ రోలో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 1 స్పేస్. సిక్స్త్ రోలో 2 స్పేసెస్. సెవెంత్ రోలో 3 స్పేసెస్. ఇప్పుడు ఈ స్పేసెస్ని ఎలా ఫిగర్ అవుట్ చేయొచ్చు, ఈ పాటికే మీ బ్రెయిన్లో ఒక పాయింట్ అనేది స్ట్రైక్ అయి ఉంటుంది. మనం లాస్ట్కి ఏం ఫిగర్ అవుట్ చేసాం, మన స్టార్స్ ఎన్ని ఉన్నాయి ఫిగర్ అవుట్ చేసాం. మన స్టార్స్ ఫిగర్ అవుట్ చేసాం. స్టార్స్ నుంచి మన స్పేసెస్ ఎలా ఫిగర్ అవుట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఫిగర్ అవుట్ చేసాం కదా, అందులో నుంచి మన స్పేసెస్ ఎలా ఫిగర్ అవుట్ చేసుకోవాలో చూద్దాం. ఎలా ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు, మనకి ఒక రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి అనేది మనకు తెలిసిపోయింది. ఎన్ని స్టార్స్ ఉన్నాయో తెలిసిపోయినప్పుడు ఎన్ని స్పేసెస్ ఉన్నాయో కూడా తెలిసిపోయినట్టే మనకు. ఎందుకు, ఎన్ మైనస్ స్టార్ చేసాం అనుకోండి, ఎన్ మైనస్ స్టార్ అంటే 4 మైనస్ మనకి స్టార్ తెలిసిపోయింది ఎన్ని స్టార్స్ ఉంటాయి. ఆ స్టార్ చేస్తే మన స్పేసెస్ వస్తాయి రావు చూద్దాం. మన ఎన్ని ఏంటి, 4. మన ఎన్ని ఏంటి 4 మైనస్ స్టార్ ఎంత ఉంది, ఫస్ట్ దాంట్లో 1 స్టార్ ఉంది అంటే 3 స్పేసెస్ వచ్చాయా, వచ్చాయి. 3 స్పేసెస్ వచ్చాయా, వచ్చాయి. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ రోకి వెళ్దాం. నెక్స్ట్ రోలో ఎన్ని ఉన్నాయి, 4 మైనస్ సెకండ్ రోలో ఎన్ని ఉన్నాయి, 2 స్టార్స్ ఉన్నాయి. 2 అంటే 2 స్పేసెస్ వచ్చాయా, వచ్చాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, 4 మైనస్ స్టార్స్ ఉన్నాయి, 3 స్టార్స్ ఉన్నాయి అంటే 1 స్పేస్ వచ్చిందా, 1 స్పేస్ వచ్చింది. నెక్స్ట్ 4 మైనస్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 4 స్టార్స్ ఉన్నాయి. 0 వచ్చిందా, 0 వచ్చింది కదా. దీని తర్వాత నెక్స్ట్ కూడా చూడండి, నెక్స్ట్ దాంట్లో కూడా ఎన్ని ఉన్నాయి, ఫిఫ్త్ రోలో 1 స్పేస్ ఉంది అంటే ఎన్ని స్టార్స్ ఉన్నాయి, సేమ్ ఎన్ చేస్తున్నాయి. ఎన్ మైనస్ 4 మైనస్ 3 స్టార్స్ అంటే 1 స్పేస్ వచ్చిందా, వచ్చింది. మళ్ళీ 2 స్టార్స్ ఉన్నాయి, 4 మైనస్ 2 అంటే 2 స్పేసెస్ వచ్చాయా, వచ్చాయి. మళ్ళీ 4 మైనస్ 3, 4 మైనస్ 1 కదా, 4 మైనస్ 1 అంటే 3 స్పేసెస్ వచ్చాయి. ఇలా మన నెంబర్ ఆఫ్ స్టార్స్ ఎన్ని ఉన్నాయో తెలిసిపోయిన తర్వాత మన స్పేసెస్ కూడా ఈజీగా ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. సేమ్ అదే ఎలా రాసుకోవచ్చు, ఎన్ మైనస్ ఇలా రాసుకోవచ్చు కదా, ఎన్ మైనస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది రాస్తే మనకి మన స్పేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకేనా, ఆ స్పేసెస్ కోసం మనం ఎక్స్టర్నల్గా ఇంకొక లూప్ రన్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఆ స్పేసెస్ లూప్ కూడా రాద్దాం. ఫర్ స్పేసెస్ కోసం లూప్, ఫర్ స్పేస్ని ఎస్ రాస్తున్నా, ఎస్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్న లూప్. ఎస్ షుడ్ లెస్ దాన్ ఎంత ఉండాలి, ఎన్ మైనస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కదా, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎస్ ప్లస్ ప్లస్. సేమ్ ఇంకా స్పేసెస్ ప్రింట్ చేసుకోండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్పేసెస్. స్పేస్ ఎలా ప్రింట్ చేస్తాం, జావాలో ఇలా ప్రింట్ చేస్తాం. ఓకేనా, ఈ లూప్ని ఇక్కడ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు స్పేసెస్ కూడా ప్రింట్ చేసాం. ఇప్పుడు చూడండి, మన ఫస్ట్ పాయింట్ అయిపోయింది, స్పేసెస్ ప్రింట్ చేసుకున్నాం. సెకండ్ పాయింట్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి, వాట్ డూ వీ నీడ్ టు ప్రింట్. మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా స్టార్, సేమ్ ఆ స్టార్ ప్రింట్ చేసేయండి అంతా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్. స్టార్ ప్రింట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కదా, అందుకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకేనా, ఇలా 6th ప్యాటర్న్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమేమి కవర్ అయినాయి, మన ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేసుకోవచ్చు, రివర్స్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేసుకోవచ్చు,
ప్లస్ స్పేసెస్ ఎలా ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు అనేది క్లియర్ అయింది ఈ పాయింట్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ప్రింట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏం చేసాం, ఫంక్షన్ క్రియేట్ చేసాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ప్యాటర్న్ నెంబర్ ఎంత 6, ప్యాటర్న్ 6, ఓకేనా. నెంబర్ పాస్ చేసాం కదా ఇంట్ n అని. ఫర్ ఇంట్ రో ఈక్వల్స్ టు 1, రో షుడ్ లెస్ దాన్ ఎంతవరకు అని చెప్పా 2 ఇంటూ n వరకు అని చెప్పా కదా. ఎందుకు, మన అన్ని టైమ్స్ మన రోస్ అనేది రన్ చేసుకోవాలి 2 ఇంటూ n టైమ్స్, ఓకేనా. రో ప్లస్ ప్లస్. దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి, మన కాలమ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి కదా. ఈచ్ రోలో సేమ్ అది రాసాం కదా, అక్కడ సేమ్ ఇందాక సాల్వ్ చేసిన ప్యాటర్న్లో అయితే రాసాం కదా లాజిక్. ఏం రాసాం, ఫర్ ఇంట్ కాల్ ఈక్వల్స్ టు 1 కాలం అని, కాలం ఈక్వల్స్ టు 1, కాలం షుడ్ లెస్ దాన్ ఎంతవరకు ఇచ్చాం, కాలం షుడ్ లెస్ దాన్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఫిగర్ అవుట్ చేసాం కదా. సేమ్ అదే లాజిక్కే రాస్తున్నా, నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఏం రాస్తున్నా చూడండి, సేమ్ అదే స్టెప్పే రాస్తున్నా, సేమ్ అదే లాజిక్కే రాస్తున్నా. రో షుడ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు n ఉంటే మనం ఏం చేసాం, మన కాలమ్స్ మన రో నెంబర్స్ ఈక్వల్గా ఉంటాయి, మన యాక్చువల్ నెంబర్ కన్నా తక్కువ ఉంటాయి రో నెంబర్, అది రాసిన తర్వాత సపోజ్ మన యాక్చువల్ నెంబర్ కన్నా రో నెంబర్ ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఫామ్లో ఫిగర్ అవుట్ చేసాం కదా 2 ఇంటూ n మైనస్ రో, అది ఇస్తున్నా. అది ఇచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ కాలమ్స్ కదా ఇచ్చాం, కాలం ప్లస్ ప్లస్. మనం ప్రింట్ చేసే కంటే ముందు మన స్పేసెస్ ప్రింట్ చేసుకోవాలి కదా, ఇక్కడ స్పేసెస్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం స్పేసెస్ ప్రింట్ చేసుకోవాలి. స్పేసెస్కి ఫార్ములా ఫిగర్ అవుట్ చేసాం కదా, ఎన్ని స్పేసెస్ ఉంటాయి, ఇంట్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమైనా ఫిగర్ అవుట్ చేసాం n మైనస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కదా, n మైనస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మీకు ఆల్రెడీ చెప్పాను, ఓకేనా. ఇప్పుడు ఆ స్పేసెస్ కోసం ఒక లూప్ అనేది రన్ చేద్దాం. ఫర్ ఇంట్ s అనేది స్పేసెస్ అని రాస్తాం, s ఈక్వల్స్ టు 0 నుంచి పర్ఫార్మ్ చేస్తాం ఇటరేషన్స్, s లెస్ దాన్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ s ప్లస్ ప్లస్. ఇన్ని టైమ్స్ మన స్పేసెస్ అనేవి ప్రింట్ అవ్వాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్పేస్, ఓకేనా. అయిపోయింది. ఇప్పుడు ఈ స్టెప్ అయిపోయింది. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మన థర్డ్ పాయింట్ ఏమి, వాట్ డూ వీ నీడ్ టు ప్రింట్. ఏం ప్రింట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా స్టార్ ప్రింట్ చేయండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్, ఓకేనా, స్టార్. దీని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. ఇప్పుడు మెయిన్ మెథడ్లోకి వెళ్ళి కాల్ చేద్దాం. ప్యాటర్న్ నెంబర్ ఎంత 6, అలానే ఉంచా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి మన 6th ప్యాటర్న్ కూడా ప్రింట్ అయిపోయింది, ఓకేనా. ఇన్ కేస్ ఈ ప్యాటర్న్స్ లెక్చర్స్ 2 వీడియోస్ మీకు అర్థమైనట్టుంటే ప్లీజ్ లైక్ ద వీడియో. అలానే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.